హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో పుదీనా పచ్చడి చేశాను. ప్రాసెస్లోకి వెళ్దామా? మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకొని నూనెలో వేయించుకోవాలి. చిన్న మంటలో వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం అలా వేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మాడిపోకుండా నీట్గా ఉంటుంది. కరివేపాకు అనేది కొంచెం వేసిన తర్వాత లాస్ట్లో వేయాలి, ఎందుకంటే అది మళ్ళీ మాడిపోతుంది. అందుకే అవి వేగిన తర్వాత వేయాలి. ప్రాసెస్ చాలా ఈజీ అండి. ప్రాసెస్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. మీరు ఇలా చేస్తారా, వేరే విధంగా చేస్తారా? గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి. యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా ఫ్రై చేసి కరివేపాకు వేసి లైట్గా వేయించాలి. వేయించిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. ఇవన్నీ మొత్తం వేగాక దీన్ని మొత్తం పక్కన ప్లేట్లో తీసి సైడ్కి పెట్టుకోవాలండి, చల్లారనివ్వాలి. వేగిపోయినాయండి. ఇంకా చల్లారడానికి కొంచెం సైడ్లో ప్లేట్లో పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత దాంట్లోనే పుదీనా, కొత్తిమీర రెండు వేసి వేగనీయాలి. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనీయాలి. ఈలోపు మనం చింతపండు, కొంచెం ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. చింతపండు అనేది కొంచెం కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది. అది మీ టేస్ట్కి తగ్గట్టు ఉంటే వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఆ పోపు దినుసులన్నీ దాంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మళ్ళీ పోపు దినుసులన్నీ వేసి ఎల్లిపాయలు, చింతపండు వేసి మిక్సీకి పట్టేయాలండి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి, లేకపోతే మెత్తగా కాదండి చట్నీ. దీని తర్వాత పచ్చడి అయిపోయిన తర్వాత పోపు మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 2 days ఉండాలి మాకు అంటే పెట్టుకోవచ్చు. లేదు మేము ఇప్పుడే కంప్లీట్ చేసేస్తామంటే అవసరం లేదండి. చాలా బాగుంటుంది. పచ్చడి చాలా బాగా అయిందండి. నేను టేస్ట్ చూసిన చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.